మొన్న ఈ ప్రాబ్లం రాసుకున్నారు కదా? ఏం సతీష్? ఎస్ సార్. ప్రాబ్లం చెయ్యాలనుకుంటాను. చేసినట్టు చేయలేదు, మధ్యలో ఆపేశాం. మేము చేస్తాం సార్. అది ఎంత వచ్చింది ఆన్సరు? 373 వచ్చింది సార్. 373.000 ఎంత వచ్చింది? 373. ఎస్ సార్. తర్వాత 7 జీరోస్ 63 వచ్చింది. 373.1 సార్. ఓకే ఓకే, చూద్దాం. కళ్యాణి మీరు చేశారమ్మా? మీరు మాట్లాడితే కదా. మిగిలిన వాళ్ళు చేశారా లేదా? లేదు సార్, చేయలేదు సార్. చేయలేదా? ప్రాబ్లం రాసుకున్నారుగా? ఎస్ సార్, రాసుకున్నాను సార్. ఒకసారి చదివి వినిపిస్తావా? ఎస్ సార్, చదువుతాను. చదువు. చదువు. ఒక ఉత్క్రమణీయ యంత్రము 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుంది. ఆ 2 ఉష్ణోగ్రతల మధ్య భేదం 100 degrees కెల్విన్స్ వద్ద ఆ యంత్రము జనకం నుండి 746 జౌల్స్ల శక్తిని తీసుకొని 546 జౌల్స్ల శక్తిని సింక్ వద్ద విసర్జిస్తుంది. అయితే జనకము మరియు సింకుల ఉష్ణోగ్రతలను కనుక్కోండి. ఫస్ట్ స్టెప్ రాయండి. జనకము మరియు సింకుల ఉష్ణోగ్రతలు వరుసగా T1 క్యాపిటల్ T1 క్యాపిటల్ T2 అనుకోనుము. Temperatures of the source and the sink equal to capital T1 and capital T2. తర్వాత T1 minus T2 is equal to 100 degrees centigrade, that is equal to 100 Kelvin. ఇది మొన్న చెప్పాను. అంటే T1లో 273 ఉంటుంది, T2లో కూడా 273 ఉంటుంది. అవి రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ కెల్విన్లో కూడా 100 కెల్విన్ అవుతుంది. ఓకేనా ఏమ్మా? డిఫరెన్స్ అనుకుంటే 273 ప్లస్ T1 273 ప్లస్ T2 అనుకుంటే ఆ డిఫరెన్స్ వేసినప్పుడు ఆ 273కి 273కి పోతుంది కదా. అందువల్ల దట్ ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీ సెంటిగ్రేడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 కెల్విన్. ఓకేనా? తర్వాత ఉత్క్రమణి యంత్రము యొక్క దక్షత, ఎఫిషియన్సీ ఆఫ్ ది రివర్సిబుల్ ఇంజన్ ఈటా ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ వేయండి. తర్వాత దీని ముందు ఒక చిన్న స్టెప్ వేయాలి. Q1 ఈజ్ ఈక్వల్ టు 746 అని ఆ ఒక స్టెప్ వేస్తారా ఏమ్మా? Q1 ఈజ్ ఈక్వల్ టు 746 జౌల్స్. తర్వాత Q2 ఈజ్ ఈక్వల్ టు 546 జౌల్స్. Q1 Q2 రాసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దక్షత ఈటా ఈజ్ ఈక్వల్ టు ఈ స్టెప్ వేయండి. 1 మైనస్ Q2 బై Q1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1.
నెక్స్ట్ స్టెప్ ఇది వేయండి. 1 మైనస్ Q2 ఎంత 546, Q1 ఎంత 746. 1 మైనస్ 546 by 746 is equal to 1 minus T2 by T1. వేశారమ్మా? ఎస్ సార్ వేసాం. ఇప్పుడు ఇక్కడ కనుక ఎల్సిఎం కనుక తీసుకుంటే పైన ఏమొస్తుందంటే T1 మైనస్ T2 బై క్యాపిటల్ T1 అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ స్టెప్. ఓకేనా? ఓకే సార్. అలానే రైట్ సైడ్ కూడా కడితే 746 ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. పైన 746 మైనస్ 546 అనేది వస్తుంది ఈ స్టెప్. ఓకేనా? ఓకే సార్. T1 మైనస్ T2 ఎంత అని చెప్పారు చూడండి, ఇక్కడ రాసుకున్నాం కదా. T1 మైనస్ T2 ఎంత అని రాసాం? 100 degrees కెల్విన్ సార్. 100 degrees కాదు, 100 కెల్విన్ అనాలి. కాబట్టి ఇదిగో ఈ T1 మైనస్ T2కు బదులుగా ఇదిగో ఇక్కడ 100 రాశాను, బై T1 వేసాను. 100 బై క్యాపిటల్ T1 ఈజ్ ఈక్వల్ టు 746 మైనస్ 546 ఎంత 200. డినామినేటర్లో ఏమవుతున్నది 746 ఉన్నది. ఓకేనా? ఓకే సార్. ఇటువైపు ఒక 2 సున్నాలు, ఇదిగో ఇటువైపు 2 సున్నాలు క్యాన్సిల్ చేసాయి. ఓకేనా? ఓకే సార్. అప్పుడు 2 క్యాపిటల్ T1 ఈజ్ ఈక్వల్ టు 746 అటగుణకారం చేస్తే. ఓకేనా? ఓకే సార్. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 into T1 is equal to 746. Therefore, T1 is equal to 746 by 2. T1 is equal to 746 by 2. That is equal to 373 Kelvin. 373 కెల్విన్. ఆ స్టెప్ వేసావా? ఎస్ సార్ వేసాం. అది డిగ్రీస్ సెంటిగ్రేడ్లో కావాలంటే 273 తీసేయాలి, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 373 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 100 degrees సెంటిగ్రేడ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు 100 కదా ఏమ్మా? అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ 100. ఓకేనా? ఓకే సార్. అప్పుడు T1 అంటే ఎంత? 100 degrees సెంటిగ్రేడ్ వచ్చింది కదా. అంటే ఇది వేసుకోలేకపోతే 373 మైనస్ 100. ఓకేనా? ఓకే సార్. క్యాపిటల్ T1కు బదులుగా 373 మైనస్ 100 వేయి డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనే ఈకు. ఎందుకంటే కెల్విన్ మానంలో డిగ్రీ సెంటిగ్రేడ్ ఎందుకు తీసేస్తున్నాం అనే అనుమానం వస్తుంది. కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ టు 373 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. ఓకేనా? ఓకే సార్. 273 కెల్విన్ అంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో చెప్పాలంటే ఎంత అవుతుంది? దాంట్లోంచి 273 తీసేయాలి. అంటే ఎంత అవుతుంది? 273 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 0 degrees సెంటిగ్రేడ్. కాబట్టి T1 ఏమో 100 degrees సెంటిగ్రేడ్, T2 ఏమో 0 degrees సెంటిగ్రేడ్. ఇప్పుడు సెంటిగ్రేడ్ మానంలో చెబితే
100 మైనస్ 0 100 అవుతుంది. ఓకేనా? అదే కెల్విన్ మానంలో చెప్పే పని అయితే 373 మైనస్ 273 ఈజ్ ఈక్వల్ టు 100K అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం రాసేస్తారా? తెలుగు వాళ్ళకి రాస్తాను. చెప్పండి. చెప్పండి. ఇంగ్లీష్ వాళ్ళు రాసేసేయండి చూసి. ఏం సతీషు? సరే సార్. 200 డిగ్రీలు సెంటిగ్రేటు మరియు 120 డిగ్రీలు సెంటిగ్రేటు, 200 డిగ్రీలు సెంటిగ్రేటు మరియు 120 డిగ్రీల సెంటిగ్రేటు ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఉత్క్రమణీయ యంత్రము యొక్క దక్షతను గణించండి. ఏమ్మా రాశారా? ఎస్ సార్, రాసాను సార్. కాబట్టి ఇక్కడ జనకం యొక్క ఉష్ణోగ్రత ఏమో 200 డిగ్రీల సెంటిగ్రేటు, సింక్ యొక్క ఉష్ణోగ్రత ఏమో 120 డిగ్రీల సెంటిగ్రేటు అయితే దాని ఎఫిషియన్సీ ఎంత అని అడుగుతున్నాడు. ఇవి సెంటిగ్రేట్ మానంలో ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ టీలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? 273 కెల్విన్ మానంలోకి మార్చుకోవాలి. ముందు ఇచ్చినవి రాయండి. క్యాపిటల్ T1 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ 273, 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 473 కెల్విన్. ఓకేనా? ఓకే సార్. అలానే సింక్ ఉష్ణోగ్రత క్యాపిటల్ T2 ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273. ఎంత అవుతుంది? 393 కెల్విన్. అయితే ఏం కనుక్కోవాలి? ఏమ్మా? ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? దక్షత ఈటా, ఎఫిషియన్సీ లేదా దక్షత ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈటాకి మన దగ్గర ఫార్ములా ఉందా? ఏం సతీష్? ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. 1 మైనస్ T2 బై T1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 ఎంత? 373. అవునా? అట్లనే T1 ఎంత? 393. ఇదేమో T1 ఏమో 473. ఈ రెండింటికి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? కింద 473 వస్తుంది సార్. కింద 473, పైన ఏమొస్తుంది? 473 మైనస్ 393 వేయండి. 473 మైనస్ 393 బై 473. 473లో నుంచి 393 తీసేస్తే ఎంత? 80 సార్. 80. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 80 బై, నేను చేస్తున్నాను ఇక్కడ, 80 బై 473. 473. ఇది
0.1691 వచ్చింది. ఇంకా తర్వాత కూడా వచ్చింది అనుకో వదిలేద్దాం. సరే సార్. 0.169 ఇది ఎఫిషియన్సీ అంటారు. ఓకేనా? ఓకే సార్. అట్లా కాకుండా దక్షత శాతము పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ అన్నాడు అనుకోండి, దాన్ని ఏం చేయాలి? డివైడెడ్ బై 100 వేసుకోవాలి. డివైడెడ్ బై 100 కాదు, ఇంటూ 100 చేయాలి. సారీ. ఓకే సార్. ఇంటూ 100. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ దక్షత శాతము ఈజ్ ఈక్వల్ టు 0.1691 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 16.9. 16.91%. చూడండి ఎఫిషియన్సీలు ఎంత తక్కువ ఉంటాయో. 100 ఉండాల్సిన ఎఫిషియన్సీ 17 ఉన్నది టెంపరేచర్లను బట్టి. ఓకేనా? ఓకే. ఈసారి ఇది సింపుల్ లెక్క. తర్వాత మొన్న ఒక చిన్న పొరపాటు చెప్పాను. నువ్వు సతీష్, నువ్వు చెప్పావు మైనస్ వేయమని. నేను దాన్ని చేంజ్ అన్నట్లుగా తీసుకున్నాను. అక్కడ రిడక్షన్ అని ఇచ్చాడు వాడు. ఆ పైన ప్రాబ్లం చూశారు కదా? అంటే 1 kgకి 91 సెంటీమీటర్లు తగ్గింది అన్నాడు కదా, గుర్తొస్తుందా లెక్క? ఎస్ సార్, ఎస్ సార్. అప్పుడు నువ్వు చెప్పను కూడా చెప్పావు, నేను అది నాకు దృష్టికి రాలేదు. ఏది రెడ్యూస్డ్ అనే పదం గుర్తుకు రాలేదు. రెడ్యూస్డ్ అంటే అర్థం ఏంటి? తగ్గిందని. కాబట్టి ఇదిగో చూడండి, W = PdVలో ఇక్కడ మైనస్ వేసుకోండి. ఓకేనా? ఎస్ సార్. -18.5. కళ్యాణి గుర్తుకొస్తుందా ఏమ్మా? -18.4. ఆన్సర్లో ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా? మాట్లాడుతున్నారా అన్న? సరే సార్. అక్కడ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. 6,80,018.4 మైనస్ కాదు, ప్లస్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. మిగిలిన వాళ్ళు కూడా చేసుకున్నారా? ఆ రోజు వచ్చిన వాళ్ళు అయితే చేయగలుగుతారు. ఓకేనా? ఓకే సార్. ఆన్సర్ మారుతుంది కదా సార్? ఎంత అయింది సార్ ఇక్కడ? ఆన్సర్ మొన్న తగ్గించేసాం కదా, 5 లక్షలు, అదే 6,79,981 వేసాం. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి 6,80,018.4 అవుతుంది. యాడ్ అయింది కదా? ఎస్ సార్. అంటే 6,79,998. కాదు కాదు సార్. 6,80,018 అంటే 6,80,018. ఇదిగోండి ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. సరే సార్, కొట్టేమో సార్. అయితే ఇది ఆన్సర్ తీసేము సార్. అయితే ఆన్సర్ని మార్చాలి. ఆ పైన +18.4ని -18.4 చేయండి. ఆన్సర్లో ఏమో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇది క్యూ ఏమో 6,80,000. ఓకేనా? ఓకే సార్. దానికి 18.4 కలిపావు, అందువల్ల 6,80,018.4 జౌల్స్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లెక్కకి వెళ్దాం. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే లెక్క. ఇది మామూలుగా ఇప్పుడు మనం చేసిన దాని లాంటిదే, దీంట్లో ఏమి తేడా లేదు.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం రాసుకోండి. ఇది ఒక్కటి చేస్తే మనకు కొంత ఐడియా వస్తుంది బాగా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది రాసుకుంటారా? సరే సార్. తెలుగు వాళ్ళు రాసుకోండి. ఒక కార్నాట్ యంత్రం యొక్క దక్షత 25%. తెలుగు మీడియం వాళ్ళు రాస్తున్నారా? ఎస్ సార్, రాస్తున్నాను సార్. కార్నాట్ ఇంజిన్ యొక్క దక్షత ఎంత? 25%. ఓకేనా? అంటే దక్షత అని అన్నాడు కానీ ఇచ్చింది మాత్రం దక్షత శాతం ఇచ్చాడు. అందువల్ల దక్షత ఎంత అవుతుంది అనుకోవాలి? 0.25 అవుతుంది అనుకోవాలి. కానా? అర్థమవుతుంది కదా? అర్థమైంది సార్. పర్సంటేజ్ ఇచ్చాడు సార్. పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి 25% అంటే 100కి 25 అంటే 1కి ఎంత అవుతుంది? పావలా అవుతుంది. 0.25 అవుతుంది. ఓకేనా? ఓకే సార్. తర్వాత సింక్ యొక్క ఉష్ణోగ్రతను సింక్ యొక్క ఉష్ణోగ్రతను 50 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గిస్తే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గిస్తే దక్షత 50% అయ్యింది. అంటే ఇంతకుముందు 25% ఉన్నది. సింక్ ఉష్ణోగ్రతను తగ్గిస్తే ఏమైందంటే 50% అయింది. అయితే సింకు జనకముల తొలి ఉష్ణోగ్రతలు ఎంతెంత? తొలి ఉష్ణోగ్రతలు ఎంతెంత? సార్ టెంపరేచర్ ఆఫ్ ది సింక్ 50% సార్. అది కాదు, 50 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏది? ఓకే సార్, అర్థం. ఎఫిషియన్సీ ఉంది సార్. సింక్ ఉష్ణోగ్రతను తగ్గిస్తే అది 25% నుంచి 55%, 25% నుంచి 50%కి ఎఫిషియన్సీ పెరిగింది. ఓకేనా? ఓకే సార్. టెక్స్ట్ బుక్లో అక్కడ 50% అనేసాడు, అది తప్పు. ఓకే, ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్లో లెక్క తప్పు ఇచ్చాడు. అందుకనే నేను 50% తీసేసి 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అని పెట్టాను. ఓకేనా? సరే సార్. ఇప్పుడు వరుసగా రాయండి. లెట్ ద టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T1. అట్నే లెట్ ది టెంపరేచర్ ఆఫ్ ది సింక్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T2. జనకము ఉష్ణోగ్రత క్యాపిటల్ T1 అనుకొనుము. జనకము ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T1 అనుకొనుము. తర్వాత సింక్ యొక్క ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T2 అనుకొనుము. ఓకేనా? రాశారా? ఇప్పుడు ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. తొలి సందర్భంలో ఏమో 25% ఉంది. రెండో సందర్భంలో ఎంత ఉన్నది? 50% ఉంది. 50% ఉంది. అందువల్ల దేనికి దానికి సెపరేట్గా రాద్దాం. మొదటి సందర్భము, ఫస్ట్ కేస్ రాశారా? ఈటా ఈజ్ ఈక్వల్ టు ఇగో ఇది సూత్రం వేయండి. ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. అప్పుడు విలువలు ప్రతిక్షేపిస్తే ఈటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.25. అంతేగా ఏది?
అంటే 25/100 అనుకోవాలి పర్సెంట్ అంటే. 25/100 అంటే 0.25. 0.25 is equal to 1 minus capital T2 by T1. క్యాపిటల్ T1. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సెకండ్ కేసు, రెండవ సందర్భం. రాస్తున్నారా? రాస్తున్నాను. ఈటా ఈక్వల్ టు ఇదెంత పర్సంటేజీ? 50% సార్. 50% అంటే 0.50 సార్. 0.50 ఈజ్ ఈక్వల్ టు 1 minus T2 by 2. ఎందువల్లంటే సింక్ ఉష్ణోగ్రత T2 ఉండేది, దాని ఉష్ణోగ్రతని 50 degrees తగ్గించాడు. అందువల్ల T2 - 50 అవుతుంది. అవునా కదా? అవును. బై T1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 1 minus T2 by T1 ప్లస్ 50 by T1 అవుతుందా కదా? అవుతుంది సార్. 0.5 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇదిగో T2 by T1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 50 by T1. ఓకేనా? ఓకే. కానీ రాశారా? మాట్లాడటం లేదు వాళ్ళు. ఆ 1 minus T2 by T1 ప్లేస్ లో 0.25 రాసేస్తాను సార్. వద్దాం. అప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అని ఎట్లయినా ఒకటే అవుతుందిలే. ఓకేనా? ఓకే సార్. అంటే 1 minus T2 by T1కి బదులుగా 0.25 రాసేసారు అనుకోండి. అంటే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2 అనమాట. 0.25 యువతల వైపు తీసుకొస్తే ఎంత అవుతుంది? -0. మైనస్ 0.25 ప్లస్ 0.5. 0.5 లోంచి 0.25 తీసేస్తే 0.20 అవుతుంది సార్. అర్ధ రూపాయి. 0.5 అంటే అర్ధ రూపాయి, 0.5 అంటే పావలా. పోతే పావలా వస్తుందా లేదా? వస్తా. కాబట్టి ఇది ఇంకా ఇటువైపు ఏం మిగిలింది? 0.25. రైట్ సైడ్ ఇంకెంత మిగిలింది? 50 by T1. అంతే కదా? ఇప్పుడు చూడండి, T1 ఎంత అవుతుంది? 50 by 0.25. 50 by 0.25 సార్. ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుంది కదా? సౌండ్స్ వస్తున్నాయి సతీష్. బయట ఏదో 50 by 0.25 అంటే 1/4 అనే కదా అర్థం. అవునా కదా? ఏమా 0.25 అంటే భిన్నంలో చెప్పండి. అర్థం కాలేదు సార్. ఏంటి సార్? ఇప్పుడు 0.25 అంటే ఇందాక 25/100 అనే కదా అర్థం. ఎస్ సార్. 25/100 అంటే అర్థం ఏమిటి? 1/4 అనేగా. అవును సార్. కాబట్టి 0.25 అంటే 1/4 అని. ఈ 4 చేత ఇక్కడ మల్టిప్లై చేస్తే 200 రాట్లా? 50 × 4
ఎస్ సార్ అవుతుంది. అంటే 1/4 అనుకుంటావు. 4ని క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 50 = 200. ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంటుంది ఇంటూ T1. ఈ క్రాస్ మల్టిప్లికేషన్లో T1 వస్తుంది. కాబట్టి T1 = ఎంత వచ్చింది? 200 200 ఏమిటది? సెంటిగ్రేడ్ సార్. సెంటిగ్రేడ్ ఎట్లా అవుతుంది? క్యాపిటల్ T1 కదా మనం కనిపెట్టింది. అవును సార్. అంటే ఏమవుతుందని? సోర్స్ ఆఫ్ ది సింక్. అట్లా కాదు, K అవుతుంది. ఓకేనా? కెల్విన్ అవుతుంది. సరే సార్. క్యాపిటల్ T1 = 200 కెల్విన్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తారు? T2 కనుక్కోండి. T2 కనిపెట్టాలి. ఆ T1 విలువను తీసుకెళ్ళి ఏ సమీకరణంలో ప్రతిక్షేపిస్తారు? 1లో ప్రతిక్షేపించండి. T1 = 200 విలువను 1వ సమీకరణంలో ప్రతిక్షేపించగా సబ్స్టిట్యూటింగ్ T1 = 200 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమున్నది? 0.25 = 1 - T2/100. అంతే కదా? ఇప్పుడు ఈ T2/200 ఇటు తెచ్చేసి 0.25ని ఇటు తీసుకురండి. ఇది అటు వెళ్తే ప్లస్ అవుతుంది, అది ఇటు వస్తే మైనస్ అయింది. 1 - 0.25 ఎంత అవుతుంది? 0.75 సార్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రూపాయల నుంచి పావలా తీసేస్తే ముప్పావలా అంటే 75 పైసలు. అంతే కదా? అవును సార్. కాబట్టి 0.75. 0.75 అంటే భిన్నంలో చెప్పగలుగుతావా? 75/100 సార్. 75/100 అంటే ఏమిటి? ఎంత అవుతుంది? అదే 3/4 అవుతుంది. ఓకేనా? అవును సార్. హాఫ్ అంటే 1/2 ఆర్ 0.5. పావులా అంటే 1/4 ఆర్ 0.25. ముప్పావులా అంటే 3/4 ఆర్ 0.75. ఓకేనా? ఓకే సార్. అప్పుడు క్రాస్ మల్టిప్లై కనుక చేస్తే ఏమొస్తుంది? T2 = 200 × 0.75. 200 × 3/4 అంటే ఎంత అవుతుంది? 600/4. 600/4 150. అంతే కదా? అవును సార్. ఈ 150 కూడా ఏమవుతుంది? T2 వాల్యూ సార్. కెల్విన్ సార్. కెల్విన్ అవుతుంది. డిగ్రీ సెంటిగ్రేడ్ వేసాడు, అది తప్పు. ఎందువల్లంటే క్యాపిటల్ Tలో చేసినప్పుడు మనకి ఎప్పుడు కూడా కెల్వినే వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఏమ్మా అమ్మాయిలకి ఎక్కిందా బుర్రకి? ఎస్ సార్ రాసాను. తర్వాత ఇంకొక లెక్క ఉన్నది. ఈ లెక్క ఒకటి చేద్దాం. ఈ లెక్క చేసి ఆపుదాంలే. ఇంగ్లీష్ మీరు రాసేసుకుంటారయ్యా? సరే సార్. ఇదిగో ఇంతవరకు రాసుకోవాలి. తెలుగు వాళ్ళు రాసుకోండి. 0 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గల 0 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గల 0 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గల 1 kg మంచు 0 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గల 1 kg మంచు అదే ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారితే దాని ఎంట్రోపీలో కలిగే మార్పును లెక్కించండి.
రాశారమ్మా? ఏం సార్ దాన్ని ఎంట్రోపీగా మార్చే 0 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉన్న 1 కేజీ మంచు అదే ఉష్ణోగ్రత వద్ద నీరుగా మారితే దాని ఎంట్రోపీలో కలిగే మార్పును లెక్కించండి. రాశారా? తర్వాత ఎల్ ఆఫ్ ఐస్ రాశారు ఇంగ్లీష్ వాళ్ళు. తెలుగు వాళ్ళు మంచు ద్రవీభవన గుప్తోష్ణము క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మంచు ద్రవీభవన గుప్తోష్ణము capital L is equal to 0.336 into 10 power 6. 0.336 into 10 power 6 joule per kg. రాశారా? రాసాను సార్. ఇప్పుడు వాడు ఇచ్చినవి ఏమిటైనా రాద్దాం. మంచు ద్రవ్యరాశి m ఈజ్ ఈక్వల్ టు 1 kg, మాస్ ఆఫ్ ఐస్ ఈజ్ ఈక్వల్ టు 1 kg. రాశారా? తరువాత మంచు ఉష్ణోగ్రత క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు capital T is equal to 0 degrees centigrade plus 273 is equal to 273. దాని కింద L is equal to ఎంత? క్యాపిటల్ L 0.336 into 10 to the power 0.336 into 10 power 6 joule per kg. ఓకేనా? ఏం కనిపెట్టాలి మనం? ఎంట్రోపీలో కలిగిన మార్పు ds ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఎంట్రోపీలో కలిగిన మార్పు ds is equal to క్వశ్చన్ మార్క్. ఓకేనా? దాని కింద రాయండి. మంచు నీరుగా మారినప్పుడు అది గ్రహించిన ఉష్ణరాశి dq is equal to m into L. స్మాల్ m వేసుకోండి ఇంటూ క్యాపిటల్ L. స్మాల్ m ఎంత? కేజీ సార్. 1 kg ఇంటూ L ఎంత? 0.336 into 10 power 6. ఆ రెండింటి మల్టిప్లై చేస్తే కేజీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం మిగులుతుంది? జౌల్ అనేది మిగులుతుంది. కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.336 ఇంటూ 10 పవర్ 6 జౌల్స్. ఓకేనా? రాశారా? రాశాను సార్.
తర్వాత ఎంట్రోపీలో కలిగిన మార్పు డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రోపీలో కలిగిన మార్పు చేంజ్ ఇన్ ద ఎంట్రోపీ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం గుర్తున్నదా మీకు? డిక్యూ బై టీ. ఓకేనా? డిక్యూ బై క్యాపిటల్ టీ. డిక్యూ ఎంత? 0.336 into 10^6. అంతే కదా? బై ఎంత వేయాలి? 273 సార్. కాబట్టి చూడండి 336,000 3,36,000 అయ్యేది 0. ఏమ్మా చూస్తున్నాను సార్. 336 తర్వాత 3 సున్నాలు వస్తాయి అంతేనా? 10^6 అంటే 336 3 సున్నాలు అంతేనా? అంతే సార్. డివైడెడ్ బై 273 సార్. 273. చేస్తే ఎంత వచ్చింది? 1230 సార్. 1230.76 92 30 77 వేసుకొని సరిపోతుంది. 1230.77. ఇప్పుడు దీనికి యూనిట్ చెప్పగలుగుతారా మీరు? డిక్యూకి యూనిట్ ఏమొచ్చింది? ఏమా డిక్యూకి ఇప్పుడు చేశారు కదా, ఎల్ ఇంటూ ఎం చేశారు కదా. ఎస్ సార్. జౌల్ పర్ కేజీ ఇంటూ కేజీ. కేజీ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? జౌల్ మిగిలింది సార్. జౌల్ మిగిలింది. డిక్యూకి జౌలు. ఓకేనా? ఓకే. డిక్యూ బై క్యాపిటల్ టీ. క్యాపిటల్ టీ దేంట్లో ఉన్నది? కెల్విన్లో ఉన్నది. కాబట్టి డిఎస్కి యూనిట్ ఏమైంది? జౌలు కెల్విన్ ఇన్వర్స్. జౌల్ కెల్విన్ ఇన్వర్స్ అంటే జౌల్ పర్ కెల్విన్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి 1230.77 జౌల్ పర్ కెల్విన్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ లెక్క చేశాడు, కానీ వీడు చేసిన లెక్క అంతా కూడా దేంట్లో చేశాడంటే జౌల్స్లో ఇస్తే వాడు క్యాలరీస్లోకి మార్చుకున్నాడు. ఇదంతా అవసరం. ఓకేనా? సరే సార్. మనకి ఇప్పుడు కూడా లెక్కలు ఎస్ఐ ప్రమాణాల్లోనే ఉంటాయి. జౌలు, కేజీ, కెల్విన్. క్యాలరీలు అనేటువంటిది ఉండదు. ఎప్పుడైనా క్యాలరీలోకి మార్చుకోవాలనుకుంటే జౌల్లో వచ్చిన దాన్ని 4.2 చేత డివైడ్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. అది ఇంతటితో ఆపేస్తాను. సరే సార్. ఇందాక లెక్క కరెక్ట్ చేసుకున్నారుగా? ఎస్ సార్, చేసుకున్నాను. రేపు కొత్త చాప్టర్ ఏమైనా స్టార్ట్ చేద్దామా? రేపు అంటే ఎగ్జామ్స్ ఆగస్టు 31 లోపు కంప్లీట్ చేయమని అన్నట్టున్నాడు యూజీసీ వాళ్ళు. అవును సార్. మనం ఆ చాప్టర్ని కంప్లీట్ చేసి తర్వాత ప్రాబ్లం చేసుకుంటే బెటర్ ఏమో. పెట్టేస్తారా సార్ ఎగ్జామ్స్? పెట్టేస్తారా సార్ కంపల్సరీగా? మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాడు ఏం చెప్పాడంటే
డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ కూడాను ఆగస్టు 31 లోపు కంప్లీట్ చేయండి. సరే అంటే మిమ్మల్ని కొంచెం సెప్టెంబర్లో కూడా పంపించవచ్చేమోలే. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమన్నాడు, అక్టోబర్ 1 నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తామన్నాడు. అక్టోబర్. అయితే డిగ్రీ చదువుతున్న వాళ్ళందరికీ ఆగస్టు 31 కంప్లీట్ చేయమంటే వీళ్ళు మరి 31 కంప్లీట్ చేస్తారా, లేకపోతే 31 తర్వాత మొదలుపెట్టి అంటే సెప్టెంబర్లో మొదలుపెట్టి అక్టోబరు 50 అది సెప్టెంబర్ 15th 20th లోపు కంప్లీట్ చేసేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళతో పాటు మిమ్మల్ని అక్టోబర్లో క్లాసులు మొదలు పెడతారనేది తెలియదు. ఏదైనా మీరు చదవడం మొదలు పెట్టండి, ఓకేనా? సరే. అయితే రేపు కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఈ జూలై నెలాఖరికి కానీ లేకపోతే ఆగస్ట్ 1st వీక్ కానీ కంప్లీట్ చేస్తాను ఆ చాప్టర్, ఓకేనా? ఓకే సార్. అది అయిపోయిన తర్వాత రివిజన్లు కానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ కానీ చేసుకుందాం. సరే. అది